సో ఎవరు అంటే ఫస్ట్ వసుదేవుడు. వసుదేవుడు ఆ తర్వాత ఆయన కంటే గొప్ప భక్తురాలు ఎవరు? దేవకి. ఎందుకు? వసుదేవుడికిను, దేవకికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? వసుదేవుడి కంటే దేవకి గొప్ప భక్తురాలని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? కాదు, స్వయంగా భగవంతుడు ఆమె యొక్క గర్భంలో ఉన్నాడు. గర్భంలో ఉండి ఆమెకు దివ్య ఆనందాన్ని కలిగించారు. కాబట్టి ఆ అవకాశం వసుదేవుడికి కలిగిందా అంటే లేదు. కాబట్టి ఈ బేస్ చేసుకొని ఎవరి ప్రేమ ఎక్కువ? దేవకి యొక్క ప్రేమ ఎక్కువ. మరి ఆ దేవకి కంటే ఎక్కువ ప్రేమున్న వాళ్ళెవరు? నంద మహారాజ్. ఎందుకు? పుట్టింది ఆమెకైనా సరే పెరిగింది నందుడి దగ్గరే కాబట్టి లీలల యొక్క మాధుర్యం, కౌమార లీల యొక్క మాధుర్యం కలిగించింది ఎవరికి? నంద మహారాజు. కాబట్టి నంద మహారాజు గారి ప్రేమ దేవుకి ప్రేమ కంటే ఎక్కువ. మరి దేవుడి కంటే ఎక్కువ నందమహారాజు గారి కంటే ప్రేమ ఎక్కువ ఎవరికుంది? యశోదామయ్యకి. ఈ విషయాన్ని మళ్ళీ ముందర చదువుతాం. మరి వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికుంది? గోపికలకి. ఎందుకు? వీళ్ళకి చిన్న వయసు వరకే వీళ్ళకి ఆనందం. కదా! చిన్నప్పుడు వరకే. కిషోర్ అవస్థ వచ్చిన తర్వాత అంటే యువావస్థ వచ్చిన తర్వాత ఇంకా అమ్మ, నాన్న అని చెప్పి కొంగబట్టుకొని తిరుగుతాడా? లేదు గదా! వదిలేసి ఎళ్ళిపోతారు కదా! వదిలేసి ఎళ్ళటం అంటే ఇంక వాళ్ళు వాళ్ళ యూత్‌లో ఉండేటువంటి అది. సో, కాబట్టి ఆ లీల యొక్క మాధుర్యం ఎవరికి కలుగుతుంది? గోపికలకు మాత్రమే. కాబట్టి గోపికలు ఇంకా ఎక్కువటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు. సో, కాబట్టి ఆ విషయం అతను చెప్పలా కుంతి మహారాణి. మరీ అందరి ముందుల అలా చెప్తే బాగోదు గదా! గోపికలతో నువ్వు తిరుగుతావని. ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తావని. అది గాక మేనత్త కదా! అందుకని ఆ మాట చెప్పలేదు. కానీ భావం అర్థం జేసుకోవాలి. అయన్నీ చెప్పి తనంటుందనమాట. ఇంకా కానీ నా పరిస్థితి తన గురించి గూడా చెప్పుకుంటుంది. నేను ఈ లిస్ట్‌లో లేను.